చక్కగా కోడి కోతలు అన్నీ ఒక పల్లెటూరులో భలే ఉంది చంటి గారు మీ లైఫ్. వచ్చిన కస్టమర్స్ అందరికి అరిటాకులో వడ్డించి ఇస్తారనమాట. అందరూ వృత్తులు అందరూ ఏమంటారంటే పువ్వులు పెట్టి డబ్బులు ఇస్తారన్నారు కదా, అలాగే పువ్వులు పెట్టి కాపీ ఇస్తున్నారని ఫేమస్. రెండు ఇడ్లీలకి ఆ మధ్యలో అలా చెర్రీ గుచ్చుతారు చక్కగా. ఒరిజినల్ ఆ పెసరట్టు ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తుంది. పెసరట్టు కానీ ఇడ్లీ కానీ ఎస్పెషల్లీ చెర్రీ విత్ ఇడ్లీ అదిరిపోయింది. చంటి గారి టిఫిన్ సెంటర్కి వస్తే చక్కగా చెర్రీ ఇడ్లీ తినొచ్చు, అదిరిపోయే పువ్వుల్లో తీసుకొచ్చి ఇచ్చే కాఫీ తాగొచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ఈరోజు అయితే మీకు ఒక నాస్టాలజిక్ హోటల్ని చూపించబోతున్నాను. ఖచ్చితంగా ఆ హోటల్ చూస్తే మీ చిన్నప్పటి రోజులు గుర్తొస్తాయి, అందులో ఎలాంటి డౌటు లేదు. గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఓ పల్లెటూరులో ప్రస్తుతం నేనున్నాను. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే మనకి అక్కడ ఇడ్లీ, ఓన్లీ పెసరట్, ఈ రెండే రకాల టిఫిన్స్ దొరుకుతాయి. అవి కూడా ఊక పొయ్యి మీద తయారు చేస్తారు. అంతేకాదు అక్కడ ఇడ్లీ మీద ఒక చెర్రీ కూడా గుచ్చిస్తారనమాట. ఈ పాటికే చాలామందికి అర్థమై ఉంటుంది నేను ఎక్కడికి వచ్చానో. ఎస్, కానూరు చెర్రీ ఇడ్లీ దగ్గరికి వచ్చాను. మరికెందుకు ఆలస్యం, ఆ అదిరిపోయే టిఫిన్స్ని మనం కూడా లాగించి ఆ హోటల్ కథ ఏంటో తెలుసుకుందాం రండి. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అనే ఊర్లో ప్రస్తుతం నేనున్నాను. నా వెనక కనిపించేది ఏంటి అంటే కొండాలమ్మ తల్లి ఆలయం అనమాట. ఆలయానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఈ చంటిగారి హోటల్ ఉంటుంది. ఈ చంటిగారి హోటల్ చాలా 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 ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ టిఫిన్ సెంటర్ అనమాట. ఎప్పటి నుంచో ఇలాగే ఉందన్నమాట, ఏ మాత్రం మారలేదు. చిన్న రేకుల షెడ్. ఈ రేకుల షెడ్లోనే ఈ ఊక పొయ్య, ఇక్కడ కనిపించేది ఊక పొయ్య అనమాట. మట్టితో అలికినటువంటి ఊక పొయ్య, ఇందులో ఊకేస్తారు చక్కగా. ఈ ఊక పొయ్య మీదే చంటిగారు అయితే చక్కగా టిఫిన్స్ వేస్తున్నారు. రెండు రకాల టిఫిన్స్ ఉంటాయి, ఓన్లీ పెసరట్టు అలాగే ఇడ్లీ. ఓ పక్క అంటే ఒక 3 పొయ్యిల కింద ఉంటాయి. ఒక దాని మీద ఏమో ఇదిగో ఇట్లా ఇడ్లీ ఉంటది, అలాగే టీ పాలు కాస్తారు, అలాగే పెనం, దీని మీద ఓన్లీ పెసరట్లు వేస్తారు అనమాట. చక్కగా ఇడ్లీలో గుచ్చడానికి ఇదిగో చెర్రీస్ అనమాట. ముందే రెడీ చేసి పెట్టుకుంటారు ఈ చెర్రీస్ని, ఇడ్లీ మీద గుచ్చుతారనమాట ఈ చెర్రీస్ని. అందుకే చాలా మంది దీన్ని చెర్రీ ఇడ్లీ అని కూడా పిలుస్తారు. చక్కగా నెయ్యి కూడా ఇక్కడే కాచిన నెయ్యి పెట్టుకుంటారు. వచ్చిన కస్టమర్స్ అందరికి అరిటాకులో వడ్డించి ఇస్తారనమాట. చంటి గారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. చాలా బిజీగా ఉన్నట్టున్నారు. కొంచెం ఇది అయిపోయిన తర్వాత మాట్లాడదాం. ఈ పెసరట్లు వేసేసిన తర్వాత మాట్లాడదాం. చక్కగా కోడి కోతలు అన్ని ఒక పల్లెటూరులో భలే ఉంది చంటి గారు మీ లైఫ్. మీరేమీ మారలేదు అసలు. మీ రోడ్లు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి, కానీ మీ చక్కగా రేకుల షెడ్డు, అది ఆ ఊగపోయ్య, మీరు చిరంజీవి సినిమాలో చిరంజీవి లాగా ఆ స్టైలు అంతా కూడా బాగుంది మీది. చెప్పండి చంటి గారు, ఏంటి మీ హోటల్ కాన్సెప్ట్ ఏంటి అసలు? చాలా వెరైటీగా ఉంటుంది. మిగతా హోటల్కి మీ హోటల్కి డిఫరెంట్ ఏంటండి? డిఫరెంట్ ఏముంది, మామూలుగా అట్టాకి వేసి చెర్రీ పెట్టి అరిటాకి వేస్తారు, నెయ్యినిచ్చి కారపొడి అల్లం చెప్పి. ఎందుకు ఈ చెర్రీ అది పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది అసలు? ఏంటి కదా డిఫరెంట్ గా చేస్తే ఎలా ఉంటది అనేసి ఆలోచించాను. డిఫరెంట్ గా ఆలోచించారు. డిఫరెంట్ గా ఆలోచించి మామూలు చెర్రీ దానిపైన చెర్రీ పెట్టి కారపొడి మామూలుగా అలా నిమ్మక అల్లం చెప్పి ఎప్పుడు ఉంది, మా నాన్నగారు నుంచి ఉన్నది. కాకపోతే ఈ చెర్రీస్ అనేది నేను యాడ్ చేసింది. చెర్రీ మీరు యాడ్ చేశారు. అసలు మీ నాన్నగారు ఎప్పుడు స్టార్ట్ చేశారండి హోటల్? మా నాన్నగారు స్టార్ట్ చేసామంటే మేము పుట్టలేదు. మీరు పుట్టక ముందే? మేము పుట్టక ముందు నుంచి స్టార్ట్ చేస్తాం. ఏదో అప్పుడు దాదాపు ఎన్నాళ్ళు అయి ఉంటదండి? ఒక 80 సంవత్సరాల పైన, ఒక 85. నాకే 50 వచ్చింది కదా. 85 సంవత్సరాల క్రితం నుంచి ఇదే ఏరియాలో ఉందండి హోటల్? ఇక్కడే. అంటే ఇది చేంజ్ అయింది, అక్కడ ఉండేది ఇది. అదేలేండి, కొంచెం ఇక్కడే ఉంది, ఈ ఊర్లోనే ఇక్కడే ఉండేది. మీ నాన్నగారి పేరండి? మా నాన్నగారి పేరు సాదా రాజారావు. రాజారావు గారు. సాదా రాజారావు గారు. మీ పూర్తి పేరు ఏంటండి? నా పూర్తి పేరు సాదా సూర్యారావు. సూర్యారావు. చంటి గారు అంటారు. చంటి. సాదా సూర్యారావు అంటే ఇక్కడ ఎవరికి తెలదు, పాంగులోనే ఎవరికి తెలదు. చంటి హోటల్ అంటేనే తెలుస్తాం. చంటి, అదేలేండి, చంటి 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 హోటల్.
యాక్చువల్ గా హోటల్ పేరు ఏంటండి ఇది? ఈ వంటల పేరు కొండాలమ్మ టిఫిన్ సెంటర్ అని పెడతాం. మామూలు బోర్డు ఎప్పుడన్నా చంద్ర బ్రదర్స్ రాస్తే అది కొండాలమ్మ టిఫిన్ సెంటర్ అని పెట్టారు. అంతే. మళ్ళీ తీసేసాను బోర్డు అది. అది రోడ్ వైండింగ్ లో తీసారా? ఎవరైనా పెట్టుకుంటే నేను నేమ్ మాత్రం కొండాలమ్మ. కొండాలమ్మ కానీ అందరూ పిలిచేది ఏంటండి? సంటి హోటల్. సంటి హోటల్ అనే పిలుస్తారు. మామూలు నేమ్ ఎవరు వేసుకున్నా నేను మాత్రం కొండాలమ్మ. అంటే ఇక్కడ కొండాలమ్మ అమ్మవారు పేరే పెట్టుకుంటాను. అవును, నా పేరైతే పెట్టినా. అంటే మామూలుగా బయట ఏమంటే సంటి హోటల్ అంటే తెలుస్తుంది. అందరూ గ్యాస్ స్టవ్ షిఫ్ట్ అయిపోతున్నారు, టిఫిన్స్ ఏమో రకరకాలు పెడుతున్నారు. మీరు మాత్రం అసలు తక్కువ రకాల టిఫిన్స్ పెడతారు, ఒక పై మీద పెడతారు. అన్ని చెయ్యాలని నాకు అంత సిరాక్స్ పనులు చేయను. పూరీలు అవి వెయ్యాలని నాకు సిరాకు. నేను ఓన్లీ మామూలుగా సింపుల్ గా చేస్తాను అంతే. అదైనా ఒక 50 మందికి చేసుకుంటాను. అంతేకాని భారీగా ఒకవేళ భారీగా టిఫిన్ సెంటర్ కి ఎవరిని వచ్చినా కానీ కొంతమంది పంపటాను, కొంతమంది వెనకలు పంపుతాను. సింపుల్ గా ఒక 50 మందికి అంతే. సింపుల్ గా ఎక్కువ ఆశపడరు, ఎక్కువ ఉండదు. 50 మందికి అమ్మేస్తాం, వెళ్ళిపోవడం ఎందుకండి. అంటే 50 మందికి అమ్మేస్తే క్లోజ్ హోటల్ క్లోజ్. అందుకే మీకు అంత డిమాండ్ ఉంది అసలు. ఎక్కడెక్కడి నుంచి వస్తుంటారని మీ హోటల్? భారీగా చెయ్యాలని, అడవుడుగా చెయ్యాలని అనేసి నాకు ఆ ఫీలింగ్స్ ఉండవు. పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగుతారు అనమాట చంటి గారు, అంతే. ఒకవేళ అవును కంగారు టిఫిన్ అడిగినా కంగారు చూసి నేనే వెళ్ళిపోమంటాను. టిఫిన్ ఇవ్వకుండా వెళ్ళిపోమంటాను. నా దగ్గర వచ్చేవాడు ఎప్పుడు నీట్ గా ప్రశాంతంగా తినివాడు రావాలి. అంతేగాని పరిగెత్తి వచ్చి నాకు 2 ఇడ్లీ ఇచ్చే అంటే నేను ఎవరికి ఆడికి కదా ఎవరికో వచ్చి కూర్చుని అలా తాజాగా తినవడికే టిఫిన్. ఎందుకంటారు అలాగే? అది నా స్టైల్. అది నా స్టైల్. అంటే ప్రశాంతంగా కూర్చొని తినాలి అంతే తప్ప టిఫిన్ లాగా చేయాలి, భోజనంగా చేయాలంటారు కదా. ఉరుకుల పరుగుల మీద పెట్టేవాళ్ళకి అలా నేను టిఫిన్ అమ్మను. చాలా ఉన్నాయి మీకు రూల్స్. వచ్చి కావాలి 2 ఇడ్లీ అమ్మన్నాడు, ఎక్కడ చెప్తాను నేను. ఇడ్లీ వేసింది ఉండదు కదా. అంటే ఎప్పటికప్పుడే వేస్తారా మీరు? అతను వచ్చాడు అతనికి 2 ఇడ్లీ వేస్తాను వాయి అంతే. మీరు ఇద్దరు వచ్చారు, ఇద్దరు 4 ఇడ్లీ వేస్తారు అంతే. మనీ 2 ఇడ్లీ కావాలంటే అంతేగాని ఒకేసారి ఇడ్లీ వేసుకోవడం అదేమి ఉండదు. వాయికి కదా వాయిలో 2 ఇడ్లీ కూడా వేస్తా ఉంటాం ఒక్కొక్కసారి. అంటే ఒక కస్టమర్ వస్తే ఒక కస్టమర్ కి 2 ఇడ్లీ కోసం స్పెషల్ గా వాయి పెడతాను. ఇబ్బంది అవట్లేదు మరి అలా? నాకు ఇబ్బంది అయినా పర్లేదు, నాకు ఇబ్బంది ఏముంది. నా కాన్సెప్ట్ అంతే. కస్టమర్ కి వేడివేడిగా అన్ని అందిస్తాను అంటే నీట్ గా, అన్ని నీట్ గా పెట్టాలి. వేడివేడిగా ఉండాలి. వేడిగానే ఉంటాయి. ఏదో సలాడ్ ఒకవేళ ఉన్నాయి ఇవ్వను కదా. ఏమేమి టిఫిన్స్ ఉంటాయండి? అంతే రెండేనా? ఇడ్లీ, పెసరట్టు, ఇడ్లీ. పెసరట్లో ఏమేమి వేస్తారు పైన? అల్లం, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇంకా ఉప్మా వేరా? ఉప్మా ఉండదు. టమాటో ఉప్మా తినలేరు కదా. డైలీ వచ్చిన దగ్గర పెసరట్టు ఇడ్లీ తింటున్నారంటే ఈ 2 డైజెషన్ అయిపోతాయి కదా. పెసరట్టు ఇడ్లీ పెసరట్టు ఉప్మా తినడానికి అయాలకి భోజనం చేయట్లేదు అసలు. భోజనం చేయట్లేదు, అంత ఉప్మా పడదు. ఊకపోయి వదలట్లేదు మీరు? ఊకపోయి వదులుతుంటే మా నాన్నగారు అప్పటి నుంచి నాకు ఇదే అలవాటు. గ్యాస్ పైలు వచ్చినాయి కానీ గ్యాస్ పై మీద చేయటం నాకు ఇష్టం ఉండదు. గ్యాస్ పై మీద చేసినా అది మన టిఫిన్స్ ఇంకో రకంగా ఉంటుంది, టేస్ట్ ఉండదంటారా? అది ఇంకో మనకి తెలియదు మరి. అంటే మన మీరు దీనికి అలవాటు పడిపోయారు అంతే. ఒకపోయి అలవాటు పడిపోయారు. ఎప్పుడైనా ఓకలేకపోతే కట్టేయటమే కానీ పరిగెట్టి గ్యాస్ బండి తీసి గ్యాస్ పై మీద వేసి అంత ఇది ఉండదు. నాకైతే ఇష్టం ఉండాలి. చట్నీలు 2 రకాలు ఉంటాయండి చంటి గారు మన దగ్గర? చట్నీ ఒకటి, పుట్నాల పప్పు చట్నీ, కారపొడి, ఓకే అండి, నిమ్మకాయ ముక్క, చెర్రీసు, నెయ్యిన్ని, కారపొడి, అదే కరివేపాకు పొడి ఎక్కువ వేస్తారు, నిమ్మకాయ ముక్క కూడా వేస్తారు. చివరిలో ఆ కాఫీ ఏంటి పువ్వుల్లో పెట్టి తప్పిస్తున్నారా? అతిథి మర్యాద అంతే. అందులో గుర్తులు అందరూ ఏమంటారంటే పువ్వులు పెట్టి డబ్బులు ఇస్తారంటున్నారు కదా, అలాగే పువ్వులు పెట్టి కాఫీ ఇస్తున్నారని ఫేమస్. చెర్రీ ఇడ్లీ పెట్టడం ఒక స్టైలు, మళ్ళీ మీ కాఫీ అంతా కూడా పువ్వుల్లో పెట్టి తెస్తారు అనమాట. అది కూడా గులాబీ పువ్వులు. రోజు ఎక్కడ సంపాదిస్తున్నారు గులాబీ పువ్వులు? కడిపిలంకి వెళ్తారు. రోజు కడిపిలంకి వెళ్తారా ఏంటి? 2 రోజులకి ఒకసారి వెళ్తారు కడిపిలంక, పువ్వులు తీసుకొస్తారు. ఇదేనా మెయిన్ హోటల్ ఒకటే మీరు రన్ చేసేది? ఇంకేమన్నా ఉందా? ఏ టైమింగ్ ఏంటండి? పొద్దున్న ఏ టైం? 7 to 11. 7 నుంచి 11 దాకా అంతే. చాలా మోడర్న్ గా ఉంటారంట మీరు. ఎక్కడో ఇంటికాడ చేసిన ఇలా చేస్తాను, చేసిన ఇలా చేస్తాను. అదే వచ్చిన వాళ్ళందరూ అడుగుతున్నారు, రకరకాల డిజైన్ చొక్కాలు వేస్తారు మా జంటి గారు. ఎక్కడ దొరుకుతున్నాయి జంటి గారు ఈ చొక్కాలు అని అడుగుతున్నారు. ఇది అసకాలం సమ్మర్ లో ఆగలేక
కుట్టించారా? కుట్టించిన క్లాత్. అదే ఇందాక ఒక అతను వచ్చి అడుగుతున్నారు అదే కదా అందరూ ఎక్కడ దొరుకుతున్నాయంటే, కుట్టించానంటే నేను షాక్ తిన్నాను. ఇలా కుట్టిన వాళ్ళు ఎవరున్నారు అబ్బాయి ఇలాంటి టైలర్లు ఇక్కడ అని. నేను టైలరింగ్ చేస్తాను ఎక్కువ, బట్టలు స్టిచ్చింగ్ చేసింది వాడు క్లాత్ కొంటాను. క్లాత్ కొని ఏనా సరే కాస్ట్ రేట్ డిజైన్ మీరే చెప్తారా లేకపోతే మీ టైలర్ సజెస్ట్ చేస్తారా? ఆయనే ఈ డిజైన్ ఉంది ఎత్తవా అని చంటిగారు అంటారు. అంటే మన ఎస్సగలం ఆగలేక బాగా ఎన్నో ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఈ క్లాత్ నచ్చింది నాకు. బాగుంది షర్ట్, చాలా బాగుంది. చల్లగా ఉంటది కదా, నీట్ గా ఉండదు. 10 షర్ట్లు వేసాను, 10 షర్ట్లు వేసారు. ఎస్సగలం ఆగలేక. ఓకే. ఈ ఖద్దరు షర్ట్లు వేసుకుంటే ఏమవుతుంది, ఇది చూస్తే బట్టలు కొర్రలు అయిపోయి కాస్ట్లీ రేట్లు వేస్తాను, బట్టలు వేస్తుంటే ఏమవుతుంది పొడిపోతుంది. ఓకే. ఆ పొడవటం మన కుట్లో కొట్టడానికి ఈ డ్రెస్ అంతే. ఎలా ఉందండి టిఫిన్? బాగుందమ్మా, సూపర్ గా ఉంది. స్పెషల్ గా అనిపించిందండి ఏమన్నా? కొంచెం చెర్రీ అది పెట్టించారు, చాలా స్పెషల్ గా ఉంది. ఇంట్లో దానికన్నా బాగుంది. ఇంట్లో దానికన్నా బాగుంది. మీరే సర్టిఫై చేశారు. ఇంట్లో ఇంత పలుచగా రాదు కదా, మరి బాగా వచ్చింది. ఎక్కడికి వెళ్తున్నారండి? తణుకు అవతలకి వెళ్తున్నాం. గుడికి వెళ్తున్నారా? గుడికి వెళ్ళి వచ్చారా? ఇక్కడ కొండాలమ్మ గుడి దగ్గర దండం పెట్టుకుని ఇక్కడ టిఫిన్ తినేసి ఎదరికి వెళ్తాం. ఏ గుడికైనా ఇంకా ఉండలేక మందులు వేసుకోవాలని. ఓకే అండి. ఓకే. ఓకే బాబాయ్ నమస్తే. ఏ ఊరు బాబాయ్ మంది? దేవరపల్లి. ఎక్కడికి వెళ్తున్నారండి? తణుకు వెళ్తున్నారు. ఇక్కడ టిఫిన్ ఇప్పుడే ఫస్ట్ టైం అండి? ఇంతకు ముందు కూడా తిన్నారు? ఎప్పుడు ఇక్కడే చేస్తాం. ఈ రోడ్లు వెళ్తే ఎప్పుడు ఇక్కడే. ఏంటండి స్పెషాలిటీ ఇక్కడ? ఇక్కడ టిఫిన్ చాలా సొంతంగా చేస్తారు, నీట్ గా ఉంటది, మన ఇంటి దగ్గర ఉన్నట్టు ఉంటది. ఇంటి దగ్గర కన్నా కూడా బాగుంటదని చెప్పాలి. ఏమి ఇష్టం బాగా? ఇష్టంతో చేసేవన్నీ బాగానే ఉంటాయి. టిఫిన్ ఇక్కడ అన్ని కూడా బాగానే ఉంటాయి. రెండే టిఫిన్లు ఉంటాయి ఇక్కడండి. పర్వాలేదు. ఎలా ఉందండి పెసరట్టు? ఎలా ఉంది? టిఫిన్ చాలా బాగుంటది. చట్నీలు ఇక్కడ చేస్తే ఎక్కడ చేయలేవు టిఫిన్. ఎవరి వాళ్ళ నీట్ గా చిరగ్గా లేకుండా ఎవరి ఆకాళ్ళకి వేసి శుభ్రంగా పెడతారు. ఎవరు అరిటాకు వాళ్ళకే వేస్తారండి. అరిటాకులో పెడతారు ఇక్కడ స్పెషల్ గా. అరిటాకులో పెడతారు, ఇష్టంగా పెడతారు. ముందు మెయిన్ అది, ప్రతిదీ కూడా ఇష్టంగా చూస్తారు. ఏదో పెట్టు ఏదో చేసామన్నది కరెక్ట్ కాకుండా కస్టమర్ కి బాగా సాటిస్ఫాక్షన్. రాజమండ్రిలో టిఫిన్ కన్నా బాగుంటది అంట. రాజమండ్రి ఇలాగే ఉండేది. తర్వాత ఏముందంటే ఎలాగ పడుకు తింటున్నారు కదా, ఎలాగో తింటారు అన్నట్టుగా చేస్తారు. వాళ్ళు కూడా తింటారు. కానీ వీళ్ళు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నారు, అదే శ్రద్ధతో చేస్తున్నారు. చెర్రీ కూడా ఇస్తారు ఇక్కడ స్పెషల్ గా. అదే ఇది ఒకటి కొంచెం వెరైటీగా ఉంటారు. అందరూ తింటే తింటారు లేదా లేదు కానీ చెర్రీ ఇస్తారు అనమాట ఇడ్లీకి గుచ్చి. అదే వీళ్ళ స్పెషాలిటీ. సరే బాబాయ్, జాగ్రత్తగా వెళ్ళండి. ఒకప్పటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అనే ఊర్లో ఉంటుంది ఈ చంటిగారి హోటల్. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే, కేవలం చెప్పాను కదా ఆల్రెడీ, రెండు రకాల టిఫిన్స్ ఉంటాయి. అవి కూడా చాలా చాలా స్పెషల్ గా అందిస్తారనమాట. అంటే మనకి ఇక్కడ సింగిల్ గా ఇడ్లీ అమ్మరు, సింగిల్ గా పెసరట్టు అమ్మరు, రెండు కలిపి ఇవి రెండు కలిపి ఒక ప్లేట్ టిఫిన్ అనమాట. ఈ ప్లేట్ టిఫిన్ మొత్తం కాస్ట్ 60 రూపాయలు. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే, ఇదిగో ఇట్లా రెండు ఇడ్లీలకి ఆ మధ్యలో అలా చెర్రీ గుచ్చుతారు చక్కగా. చాలా అద్భుతంగా కనిపిస్తుంది అది. అలాగే 2 పెసరట్లు, సన్నటి పెసరట్లు 2 పెసరట్లు వేస్తారు. ఈ ఊక పొయ్యి మీద కాల్చిన పెసరట్లు అనమాట. దీంట్లోకి 2 రకాల చట్నీలు, ఒక అల్లం చట్నీ, ఒక పుట్నాల చట్నీ ఉంటుంది. అలాగే ఒక కారపొడి ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ కరివేపాకు పొడి ఉందన్నమాట, నల్ల కారపొడి. అలాగే నిమ్మకాయ ముక్కలు, ఇవన్నీ కూడా ఒక పచ్చని అరిటాకు, అది కూడా చిన్న సైజు అరిటాకు కాదు, ఒక పెద్ద సైజు అరిటాకు కట్ చేస్తారనమాట. ఒక అరిటాకు మొత్తం ఇగో కింద ప్లేట్లో పెట్టి ఆ ప్లేట్ మీద ఈ అరిటాకు వేసి అరిటాకులో ఈ టిఫిన్స్ అయితే సర్వ్ చేస్తారనమాట. దాదాపు ఈ హోటల్కి 80-85 సంవత్సరాల చరిత్ర ఉందట. ప్రస్తుతం అయితే దీన్ని చంటిగారు అయితే రన్ చేస్తున్నారు. చంటిగారు వాళ్ళ ఫాదర్ టైం నుంచి కూడా హోటల్ అయితే ఉందట. అప్పటి నుంచి ఈ టిఫిన్స్ ఉండేవి, కానీ ఈయన వచ్చిన తర్వాత కొంచెం అతిథి మర్యాదలు, కొంచెం వెరైటీగా, కొంచెం ఏదైనా అందరికంటే కూడా డిఫరెంట్ గా ఉండాలన్న థాట్ తో చెర్రీ ఇడ్లీ పెట్టడం కానీ, చివరిలో మనం కాఫీ ఆర్డర్ చేసామంటే ఆ కాఫీ గులాబీ పువ్వుల రేకుల మధ్యలో, అంటే పువ్వుల్లో పెట్టిస్తారా అంటారు కదా, మీరు ఇప్పటి వరకు ఆ మాట వినే ఉంటారు. ఇక్కడ డైరెక్ట్ చూస్తారనమాట. ఇక్కడికి వస్తే పువ్వుల్లో పెట్టి ఇవ్వడం ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అది కాఫీ అయితే పువ్వుల్లో పెట్టిస్తారనమాట. ఆ హోటల్ కూడా చాలా ఓల్డ్ స్టైల్లో చిన్న రేకుల షెడ్ రోడ్డు పక్కనే ఉంటుంది. మనకి
పెరవలి నుంచి నిడదవోలు వెళ్లే రోడ్ లో కొండాలమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. టెంపుల్ కి ఆపోజిట్ లోనే ఈ హోటల్ ఉంటుంది అనమాట. చిన్న రేకుల షెడ్ ఫ్రంట్ సైడ్ అయితే కొంచెం కూర్చోడానికి ఉంటుంది. వెనక సైడ్ ఊక పొయ్యి, ఆ ఊక పొయ్యి మీద చక్కగా ఒక పక్కన ఇడ్లీ ఉడుకుతూ ఉంటుంది. ఇడ్లీ కూడా స్పెషాలిటీ ఏంటి అంటే ఒకరు వస్తే ఒక్కరి కోసం ఇడ్లీ వాయేస్తారనమాట. అంటే వాయేయడం అంటే ఫుల్ గా వాయేయడం కాదు, ఆ ఒక్కరి కోసం 2 ఇడ్లీ కోసం కూడా ఒక వాయేస్తారు. లేదా నలుగురు వస్తే దానికి తగ్గట్టుగా అంటే 2 ఇడ్లీ చొప్పున వాయేస్తారనమాట. ఎప్పుడూ కూడా ఇక్కడ టిఫిన్ వేడిగా తినొచ్చు. ఎలాగా పెసరట్లు అయితే అప్పటికప్పుడు వేయాల్సిందే, ఇడ్లీ కూడా అలాగే ఉంటుంది అనమాట. అది వీళ్ళ స్పెషాలిటీ. కొంచెం ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది అనమాట, మన చిన్నప్పుడు రోజులు చూసినట్టు ఉంటుంది. ఇంకా స్పెషల్ ఏంటంటే ఆ కాఫీకి కూడా వాళ్ళు డైరెక్ట్ గా పాలు మరిగించకుండా లోపల ఒక గిన్నె పైన ఫస్ట్ పొయ్యి మీద ఒక గిన్నె పెడతారు, ఆ గిన్నెలో ఇంకో గిన్నె పెట్టి అందులో పాలు పోసి ఆ స్టీమ్ తో మరిగిస్తారు అనమాట. అన్ని కొంచెం డిఫరెంట్. చంటి గారు ఎలాగైనా కొంచెం స్పెషల్ గా ఉంటారు. రోజు సింపుల్ గా ఒక 50 మందికి 50 ప్లేట్లు టిఫిన్ అమ్మి క్లోజ్ చేస్తారట. అంతకు మించి కూడా ఎక్కువగా ఆయన అమ్మరట. అందుకోసమే ఉదయం 6:30-7 గంటలకి స్టార్ట్ అవుతుంది, 10-11 టిఫిన్ అయితే క్లోజ్ అనమాట. దాదాపు ఈ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఆగి ఈ రుచికరమైన టిఫిన్స్ అయితే టేస్ట్ చేసి వెళ్తారు. ఒక్కసారి ఇక్కడ తిన్నారంటే మాత్రం మళ్ళీ వచ్చి తింటారనమాట. ఒకటేంటి అంటే ఇక్కడ టిఫిన్స్ టేస్ట్ ఒక ఎత్తు అయితే ఇక్కడ అందించే ఆ స్పెషాలిటీ అంటే చెర్రీ పెట్టేవడం కానీ, అరిటాకులో సర్వ్ చేయడం కానీ, లేకపోతే ఆ చివర్లో కాఫీ పూల్లో పెట్టేవడం కానీ, ఇవన్నీ కూడా ఆ అతిథి మర్యాదలకి మళ్ళీ మనం కొంచెం ఫీల్ అయ్యి మళ్ళీ ఈ రోడ్లో వెళ్తే ఖచ్చితంగా ఆగుతాం అనమాట. అది చంటిగారి హోటల్ స్పెషాలిటీ అనమాట. ఆల్రెడీ చల్లారిపోతుంది పాపం, ఆయన మాత్రం ఎవరికైనా వేడిగానే సర్వ్ చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు. ఇదంతా దీని కథ అంతా నేను చెప్పాలి కాబట్టి కొంచెం చల్లారింది. మొదలెడదాం ఇంకా. ఓకే, ఫస్ట్ ఈ స్పెషల్గా ఉన్న చెర్రీతోనే మొదలు పెడదాం. ఇది ఎందుకు మాత్రం చాలా స్పెషల్. ఇడ్లీ కూడా సైజు చాలా మంచి సైజు ఉంటుంది. అఫ్కోర్స్ వేడిగానే ఉంది. చట్నీ, పుట్నాల చట్నీ, పచ్చిమిర్చి ఫ్లేవరు, కొత్తిమీర ఫ్లేవర్తో చాలా బాగుంది. కాకపోతే కొంచెం స్పైస్ ఉంది, నిమ్మకాయ పిండడం చట్నీలో. ఓకే, అలాగే ఇడ్లీలో కూడా నిమ్మకాయ పిండడం. ఆల్రెడీ నెయ్యి వేస్తారు, నెయ్యి కూడా వీళ్ళు వేస్తారు. నేతితో తిన్నా బాగుంటుంది. ఇక్కడ ఏంటంటే నేతి పెసరట్టు కూడా ఉంటుంది. మామూలు నార్మల్ పెసరట్టు ఉంటుంది, నేతి పెసరట్టు ఉంటుంది. పొడి, కారపొడి, కారపొడి కూడా చాలా బాగుంది. నెక్స్ట్ అల్లం చట్నీ. అల్లం చట్నీ అయితే మాత్రం కారంగా తీయగా చాలా బాగుంది. మూడు బాగున్నాయి. ఈ పొడి బాగుంది, నల్లకార పొడి. అలాగే చట్నీ అయితే కొంచెం స్పైస్, కారం ఇష్టపడే వాళ్ళకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది ఈ కారం చట్నీ. ఊరు కూడా అన్ని చుట్టూ పొలాలు అనమాట. టెంపుల్ మెయిన్ అట్రాక్షన్ చుట్టూతో. అంటే ఈ రోడ్లోకి మనం పెరవల నుంచి లోపలికి ఎంటర్ అయిన తర్వాత అంతా కూడా గ్రీనరీ, ఒక పల్లెటూరు వైబ్ అంతా ఉంటుంది. ఆ పల్లెటూరులో చక్కగా మంచి వింటేజ్ లుక్తో ఉన్న ఈ హోటల్లో టిఫిన్స్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది పెసరట్టు అనమాట. చక్కగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేస్తారు. రెండు పెసరట్లు, అవి కూడా సన్నగా బాగుంటాయి, మంచి క్రిస్పీగా. కొంచెం చట్నీ అమ్మా. ఆ చట్నీ కూడా ఉందిగా. ఆహా, చాలమ్మా. భలే ఉంది చట్నీ. ఆహా, వర్త్. 60 రూపాయలకి 2 పెసరట్లు, 2 ఇడ్లీ, చక్కగా నెయ్యి వేసి సర్వ్ చేస్తారు. చాలా బాగుంది.
ఒరిజినల్ ఆ పెసరట్టు ఫ్లేవర్ క్లియర్గా తెలుస్తుంది. చట్నీ మాత్రం మడతట్టేస్తున్నాం ఎందుకంటే చాలా రుచికరంగా ఉన్నాయి. కొంచెం ఎప్పటి నుంచో అంటే ఇదేదో లేటెస్ట్గా ఇప్పుడు పెట్టింది కాదు. నేను గతంలో ఎప్పుడో ఆదాయంలో తొలి రోజుల్లో కూడా ఒక వీడియో తీశాను ఇక్కడ. చాలా కాలం నుంచి ఇప్పటి వరకు కూడా చంటిగారు మారలేదు, చంటిగారు హోటల్ మారలేదు. ఇక్కడ ఈ పరిసరాలు చాలా మారినాయి కానీ ఆయన అప్పుడు నేను గతంలో ఎప్పుడో 4-5 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు చంటిగారు ఎలా ఉన్నారో ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఆయన మారలేదు, ఆయన హోటల్ మారలేదు, ఆయన టిఫిన్స్ టేస్ట్ అంతకంటే మారలేదు అనమాట. చాలా చాలా బాగున్నాయి. ప్రాబ్లం ఏంటంటే ఈ హోటల్కి బోర్డు బయట ఉండదు, కాకపోతే కొత్త వాళ్ళకి తెలియదు కానీ ఆల్రెడీ దీని గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఈ రోడ్లో వెళ్తే ఖచ్చితంగా ఆగుతారు. కానీ బోర్డు ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది కానీ ఎందుకంటే మనకు అసలు మళ్ళీ మనకు ఉన్నారని అంటున్నారు ఆయన. ఒక డిఫరెంట్ మైండ్, కాన్ఫిడెంట్ అన్నీ చూడొచ్చు అనమాట చంటిగారిలో. క్లారిటీ, పరిగెట్టడు అసలు, చాలా ప్రశాంతంగా చాలా ఇదిగా చేసుకుంటాడు. ఏమొద్దండి, చాలండి, సరిపోయింది, ఫుల్ అయిపోయింది. ఓవరాల్గా చంటిగారి కాఫీ హోటల్లో పెసరట్టు కానీ ఇడ్లీ కానీ, ఎస్పెషల్లీ చెర్రీ విత్ ఇడ్లీ అదిరిపోయింది. పెసరట్టు అయితే మాత్రం ఒరిజినల్ విలేజ్ స్టైల్ పెసరట్టు అయితే ఇక్కడ తిన్నాను నేను. చట్నీలు నెక్స్ట్ లెవెల్, చాలా బాగున్నాయి. సో కాఫీ కూడా తాగుదాం, ఎందుకంటే ఇక్కడతో ఇది ముగించకూడదు, కాఫీతోనే ఈ వీడియో ముగించాలన్నమాట. కాఫీ తాగి వీడియో ముగిద్దాం. ఇదిగో ఇలా పువ్వుల్లో పెట్టిస్తారనమాట కాఫీ. ఇగో చంటిగారి స్పెషాలిటీ ఇది. చక్కగా ఈ కాఫీ ఎలా తయారు చేస్తారండి? బాయిల్డ్ మీద పాలు మరిగిస్తారు, చక్కగా కాఫీ పొడి మళ్ళీ పైన చివరిలో బూస్ట్ చేస్తారనమాట. థ్యాంక్ యూ అండి, నిజంగా పువ్వుల్లో పెట్టి చెప్పడం అంటే మీ దగ్గరే చూస్తున్నాను. ఇది చాలా స్పెషల్ మాత్రం, ఇది మాత్రం చాలా స్పెషల్. ఆహా, కాఫీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా కనుక ఈ రోడ్లో వచ్చినా, లేకపోతే పెరవలి, లేకపోతే నిడదవోలు ఈ ఏరియాల్లో కనుక వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ కానూరులో ఉన్న స్పెషల్ చెర్రీ ఇడ్లీకి అయితే రండి. ఈ చంటిగారి టిఫిన్ సెంటర్కి వస్తే చక్కగా చెర్రీ ఇడ్లీ తినొచ్చు, లేకపోతే పెసరట్టు ఉప్మా తినొచ్చు, అదిరిపోయే పువ్వుల్లో తీసుకొచ్చి ఇచ్చే కాఫీ తాగొచ్చు. ఇది ఇవాళ స్పెషల్ వీడియో. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.